నీకు మరి మనం తీసుకున్నాం. ఎందుకంటే సమయం చాలా శ్రేష్టమైనదని చెప్తుంటారు. దాని ఎక్కడికి వెళ్ళినా ఒక యజమాని 8 గంటలకి పరిగ్రహం 9 గంటలకు పెట్టుకోడు. కానీ దేవుని ఆలయానికి చాలా నిర్లక్ష్యం వస్తుంటారు. కాబట్టి ఆ నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే విశ్వాసం దగ్గర నడిపించడం ఇలా అవిశ్వాసం నడిపిస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా సమయాన్ని కనిపెట్టాలి. ఇటు సమయాలు నీకు రాకపోవచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి సమయాన్ని పాటిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని సామెతలు సొలొమోను గారు రాసిన సామెతలు 28వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. చాలా గమనించండి కదా, ఎవరి భయం ఉంటుంది? అనేక వ్యక్తులు అనేక విధములుగా నానా విధములుగా మానవుడు కొన్ని సందర్భంలో భయపడాల్సి వస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఒక డబ్బు తీసుకున్నాం అనుకోండి, ఫలాని సమయంకి ఇకపోతే వాడు ఏం చేస్తాడని భయం ఉంటుంది. అది సహజమే. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక భక్తులు దేవునికి భయపడుతున్నారు. కానీ మనుషులమైన నీవు నేను భయపడకపోవడానికి కారణము లోక ఆశలు ఉంటున్నాడు మానవుడు. కాబట్టి దేవుని భయం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. పిల్లల దేవుడిచ్చినది మర్చిపోతున్నాడు మానవుడు. దేవుడు సమస్తం కలిగేసింది దేవుడిని మర్చిపోతున్నాడు. ఎందుకంటే నాకేది కొదవలేదు, ఆస్తి కొదవలేదు, కనీసం నా భార్య అందంగా ఉంది, నా పిల్లలు ఉన్నారు, ఇంకెందుకు దేవుడిని ఇలాగ మర్చిపోయే జనంలో ఎన్నుకుంటున్నారు. పిల్లల నామకార్థాన్ని క్రైస్తవులు ఉంటున్నారు. అనేకులు క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు. కానీ దేవుని ఆలయానికి రాక ఆ సమయాన్ని గౌరవిస్తున్నారు. పిల్లలు దేవుని భయము బొత్తిగా నిర్లక్ష్యంగా చేసుకుంటున్నారు. తర్వాత తన మరి ఉరి శిక్షణ తానే తెచ్చుకుంటాడు కదా. ఒక దినంలో లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దేవుని భయము ఎవరిలో ఉంటుందో వారు గొప్పగా ఆశీర్వదింపబడుతున్నారండి. అనేక బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతన్నేమి చేయకుము, చాలా ఇక్కడ గమనించండి. ఎవరు భయపడుతున్నారు? దేవునికి భయపడాల్సిన పని వచ్చింది. అయితే ఇక్కడ ఆ వ్యక్తి విశ్వాసం తండ్రి అయిన అబ్రహాము భయపడుతున్నాడు. లేక లేక కలిగి సాగు దేవుడు ఇచ్చినాడు. మరి దేవుడు పరిశోధిస్తున్నాడు. మరి కుమారుడు ప్రేమిస్తున్నాడా, నాకు భయపడుతున్నాడు ఒక పరీక్షలో అబ్రహాము గారు గెలిచినాడు. పిల్లారా ఆయన ఏముంది? దేవుని భయం ఉంది. పిల్లారా లేక లేక కలిగిన ఇసాకును కూడా బలివ్వడానికి ఎరగదీయలేదు. కానీ నీవు దేవునికి భయపడవాలని ఇందు మూలంగా నాకు కనబడుతున్నది. దేవుడు అబ్రహాము గురించి సాక్షి ఇచ్చుతా. నీ కుటుంబం గురించి ఎవరు సాక్షి ఇవ్వాలంటే దేవుడు సాక్షి ఇవ్వాలి, దైవజనుడు సాక్షి ఇవ్వాలి. ఇప్పుడు తన నామోత్తర క్రైస్తవులు ఆచార్యాలు క్రైస్తవుకుంటున్నావు. ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు దేవునికి నిజంగా భయపడినట్లయితే అబ్రహాము అదే గొప్పగా ఆశీర్వదింపబడతావు. అబ్రహాము గారు 100% దేవునికి భయపడుతున్నాడండి. దేవునికి నిత్యము భయపడుతున్నారు. కాబట్టి విశ్వాస తండ్రిగా మనకు కనబడుతున్నాడు. నువ్వు సంఘంలో సరిగ్గా ఉండాలంటే నీలో దేవుడు భయం ఉండాలి. దైవజనుడు యొక్క మాటలు లక్ష్యం ఉంచాలండి.
కాబట్టి ఎవరినైతే దేవుని భయం ఉంటుందో వారు గొప్పగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారు. కాబట్టి అబ్రహాము గారు 100% దేవునితో ఆశీర్వాదం పొందినాడండి. ఆయనే కదా ఆయన కుటుంబం కూడా గొప్పగా 100 ఆశీర్వాదం పొందింది. అది ఆదికాండం 26:12 చూడింది కదా, ఇస్సాకు ఆ దేశం మందు విత్తనం వేసి 100 ఫలము పొంది నువ్వు. కాబట్టి దేవుని భయం ఉంటే గొప్ప ఆశీర్వాదం పొందుతాను పిల్లలు. దేవుని భయం ఎవరిలో ఉంటుంది ఆ కుటుంబం గొప్పగా రక్షింపబడుతుంది. కాబట్టి అబ్రహాము గారు దేవునికి భయపడుతున్నారు. అదే ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే చాలా ఇక్కడ గమనించినట్లయితే పిల్లలు మనకు అందరికీ తెలిసిన వాక్యమే. పోతీఫరు భార్య అనేక సార్లు యోసేపును తన శరీరీక్ష కొరకు అనేక సార్లు పాపానికి లాగుతుంటారు. యోసేపులో ఏముందంటే దేవుని భయం ఉందండి, దేవుని ఆత్మ ఉంది. కాబట్టి యోసేపు చేయాలంటే మరి అక్కడ స్త్రీ ఉంది, ఆయన ఉన్నాడు, కానీ మధ్యన దేవుడు ఉన్నాడు పిల్లారా. దేవుని ఆత్మ యోసేపు ఉంది కాబట్టి ఇంత ఘోరమైన పాపం చేసి దేవుని విరోధమైన పాపం చేసి నేను ఇంత చేతులని ఆయన తన శరీరాన్ని నల్లగొట్టుకొని తన భక్తిని చాటుకున్నట్టుగా యోసేపులో ఏముందంటే దేవుని భయం ఉంది పిల్లారా, దేవుని భక్తి ఉంది. ఒకవేళ పాపం చేయాలంటే అక్కడ ఇద్దరే ఉన్నారు కదా, స్త్రీ పురుషుడు. పోతీఫరు భార్య ఉంది, యోసేపు ఉన్నారు, కానీ మధ్యన ఎవరు ఉన్నారంటే మూడవ వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు పిల్లారా యోసేపు. కొంతమంది అనుకుంటున్నారు చూడలే కానీ శరీర కార్యాలు చేసే వాళ్ళు అనుకుంటున్నారు పిల్లారా, కానీ యోసేపులో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి ఆయన పాపానికి దూరంగా పరిగెత్తిన యోసేపు చూస్తున్నాము. ఆయనలో నిజంగా దేవుని భయము నిత్యం ఉండేట్లుగా చూస్తున్నాం సార్. కాబట్టి మనలో ఏముండాలి? భయం ఉండాలి పిల్లలు. ఈ లోకంలో మానవుడు అనేక విధములుగా భయపడకపోతున్నాడండి. ఏమో దైవజనుడు వచ్చినప్పుడు వందనాలు కూడా భక్తి ఉండాలనుకుంటారు, కానీ అనేక కార్యం చేసి అనేక భక్తులు ఉంటున్నారు ఈ కాలంలో. నువ్వు ఎలాగ భయపడుతున్నావు దేవునికి ఒకసారి పరిశీలన చేసుకో. కాబట్టి శరీర రక్ష కోసం కూడా యేసేపు ఆశపడలేదు, కానీ పాపానికి దూరంగా పరిగెత్తిన యేసేపు చూస్తున్నాం. అందుకని నా ఎన్నిక లేని యేసేపు ఫలించేడు కొమ్మగా ఎందుకైనాడు అంటే అది ఆదికాండం 49:22 చూడండి. యేసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొక్క ఫలించేడు కొమ్మ అని మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన ఫలించేడు కొమ్మగా కనబడుతున్నాడు. ఆయనలో ఏముందంటే ఎన్నిక లేని యేసేపు ఒక అధికారిగా అయినాడంటే ఐగుప్తులో దేవుని ఆత్మ దేవుని భయము నిత్యము యేసేపులో కనబడుతుంటారు. కాబట్టి భయం ఏం చేస్తుందంటే భక్తి నేర్పిస్తుంది పిల్లరా. భయం ఏం చేస్తుందంటే విధేయత నేర్పిస్తుంది. భయం ఏం చేస్తుందంటే విశ్వాసం లేకుండా నడిపిస్తుందండి. కాబట్టి మనం అనేక భక్తుల ద్వారా వింటున్నాం, అనేక దైవం ద్వారా వింటున్నాము. మరి మనం ఎంత తెలుసుకుంటున్నామో మనలో మనకు గోచరం కాకపోతున్నారా. కాబట్టి మనము దేవునికి భయపడి సహవాసానికి వస్తున్నాం. మేమేదో గాజు దీని పట్టణం చూడాలని రాలేదు, కానీ దేవుని మాటలు ప్రకటించాలని వచ్చినాం. కాబట్టి కొన్ని మాటలు మనం శ్రద్ధగా వినాలి. వింట వల్ల ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. అది దేవునితో వచ్చు మాట వలన కలగనట్టుంది రోమ 10:15. కాబట్టి మనము వినాలి. వింటే సరిపోదు, కానీ ఆ వాక్యానుసారంగా మనం గమనించాలి పిల్లలు. అందుకే యేసేపులో ఫలించడం కొమ్మగా అయినాడు. అబ్రహాము విశ్వాసం ఎందుకంటే దేవుని భయం నిత్యము యేసేపులో అబ్రహాములో కనబడుతుంది. అదే భయం లేక
అనేకమైన పాపంలో పడిపోయిన ఒక వ్యక్తిని చూస్తున్నట్టుగా కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, భయము నుండి పాపము చేయకుడి. చూడండి, భక్తుడైన మరి రాజు దావీదు భయం ఉంది కానీ మరి పాపంలో పడిపోయినట్టుగా, భయం ఉంది కానీ భక్తి ఉంది కానీ ఒక రోజు ఒక సమయాన పాపంలో పడిపోయినట్టుగా చూస్తున్నాం. అదే 2వ సమూయేలు 11వ అధ్యాయము, భయము నుండి పాపం చేయకుడైన దావీదు పాపంలో పడిపోయినాడండి. యుద్ధం చేయవలసిన దావీదు ఎక్కడ పడిపోయినాడు? పాపంలో పడిపోయినట్లుగా చూస్తున్నాం. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం. ఏం చూసినాడు దావీదు? నేను వజ్రం చూసినాడా? స్త్రీని చూసినాడు పిల్లలు. అయితే ఏసేపు అయితే స్త్రీని చూసినాడు కానీ పాపానికి దూరంగా పరిగెత్తిన ఏసేపుని చూస్తున్నావు. దావీదులో మరి భయం లేక దేవుడు చూడాలనుకున్నాడేమో కానీ పాపంలో పడిపోయినాడండి. యుద్ధం చేయవలసిన దావీదు పడగానే మిద్ది మీద నడుస్తుండగా ఒక వజ్రం చూడలేదు కానీ స్నానం చేసే స్త్రీ చూసింది, పాపంలో పడిపోవాల్సి వచ్చింది పిల్లల. భయం నుండి పాపం చేయకనే దావీదు పాపంలో పడిపోయినాడు. ఆ విషయం తప్ప మరి దావీదు ఎక్కడ కూడా మరి పాపం చేయలేదండి. కానీ దావీదు తన కుటుంబంలో మరి చాలా భయంకరమైన జీవితం అనుభవించినట్లుగా ఆఖరికి ఆయన తన కుమారుడే తన పైన వచ్చి ఉరేసిన తట్లో లేదా అనేక యుద్ధంతో ఎలాగ జరిగింది అలాగా దావీదు వేదన చూసినట్లయితే బహు భయంకరంగా పిల్లారా. ఆ విషయం తప్ప మరెప్పుడు కూడా దావీదు పాపంలో చేయలేదండి. నీకు తెలుసో తెలియక పాపలు ఉన్నాము, తెలిసి తెలియక పాపం చేస్తున్నాము. ఒక్కసారి గమనించుకో, దావీదు పాపంలో పడిన కూడా దావీదు విడిచిపెట్టలే కానీ దేవుడు మరి లేచినట్లుగా చూస్తున్నాం పిల్లలు. కాబట్టి దేవునితో సవాసం చేసే మనము కొన్ని సందర్భంలో ఒక సమయంలో పడిపోతూ వస్తున్నాము. కానీ పడిపోయినా నీకు ఉన్నాడు కానీ లేవనైతే దేవుడు ఉన్నాడు. మరి చేసిందే చేయొద్దు కానీ దావీదులాగా పశ్చాత్తాపడి 3 మార్లు దినముకు 7 మార్లు 5 సార్లు ఇలాగా ప్రార్థన చేసి నా హృదయానుసారమైన దావీదులని దేవుడే సాక్షి పొందినట్టుగా దేవుడు అబ్రాహాము గురించి సాక్షి ఇచ్చుడా. అబ్రాహాము గురించి ఎలాగ సాక్షి ఇచ్చినాడో దావీదు గురించి కూడా సాక్షి ఇచ్చినాడు. కాబట్టి భయం ఏం చేస్తుంది? భక్తి నేర్పిస్తుంటారు. అది మా 128వ కీర్తన మొదటి వచ్చింది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనతో ఉన్నట్టువారు ధన్యులని కనబడుతుంది. 128వ అధ్యాయం మొదటి వచ్చిందిగా ఆయన త్రోవలో నడుచువారు ధన్యుని పిల్లలు. నిత్యం భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నీ లోకము ధనం సంపాదించుకునే ధన్యుడు సంపాదించుకోలేవు కానీ దేవుని రాజ్యంలో సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మా దావీదు పాపంలో పడిపోయినాడు కానీ ఇంకో వ్యక్తి కూడా పడిపోయినట్టుగా దావీదు స్త్రీ విషయంలో పడిపోయినాడు. మరి ఇంకో వ్యక్తిని చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే మరి ఆదామును దేవుడు పిలుచుకున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అని. భయపడి దాక్కుంటే భయం ఎందుకు వచ్చింది? దేవుని మాట పెడచోని పెట్టిన ఆదామును చూస్తున్నాం పిల్లరా. అన్ని వృక్షఫలం తిను, ఏ వృక్షఫలం తింటో నీవు సస్తావంటే కూడా దేవుని భయం పూర్తిగా ఆదాము మర్చినట్టుగా. ఆదాము చేసింది ఏమంటే ఆజ్ఞ అధిగమించినాడు, పాపం తెచ్చుకున్నాడు. పాపంలో వచ్చి జీతము మనం తెచ్చుకున్నాడు పిల్లరా. కాబట్టి దేవుడు చూడలేను అనుకుంటారు కొంతమంది.
ప్రతి రహస్యం ఆయనకు తేటగా కనబడుతుంది. ప్రతి పాపమైన రహస్యం తేటగా కనబడుతుంది. నువ్వు చూడాలనుకుంటున్నావు, దైవజనులు కన్నులు కలిపి నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ చూసే దేవుడు నాడని దేవుడికి భయపడి సవాసం చేయాలి. దేవుడికి ఉన్నాడని మనము రావాలి. కాబట్టి అందుకే అంటుంది సామెతలు 15:3 కదా, దేవుని కన్నులు ప్రతి వారి మీద చూస్తున్న, చెడ్డవారిని చూస్తున్నాడు, మంచి వారి మీద కూడా చూసే దేవుని పిల్లలు. చాలు గమనించండి పిల్లలు, మనం చేసే ప్రతి పాపం కావచ్చు, ప్రతి పని కావచ్చు, దేవునికి తేటగా చూసే దేవుడు. కానీ ఒక భక్తుడు చూసినాడు కానీ పాపం చేయలేదు పిల్లల. దావీదు చూసినాడు, పాపం పడిపోయినాడు, కానీ ఏబు భక్తుడు పడిపోలేదు. అది ఏబు గ్రంథం 31వ అధ్యాయము 1 వచనం అంటున్నాడు, నా కన్నులకు నేను నిబంధన చేసుకుంటుంది, కన్నికలో నేను ఎలాగో చూసేది, అలాగో చేసిన ఎలా పరమానందు నా తండ్రి ఆజ్ఞ ఏమవుతుందని ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. ఏబు గ్రంథము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగూ చేసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చాలు గమనించండి. అదే 9వ వచనం అంటున్నాడు, నేను వేరే స్త్రీని మోహించిన యెడల నా భార్యను కూడా వేరే వారు కూడురుగా నేను హెచ్చరించుకుంటున్నాడు పిల్లల. ఏబులో ఉన్న భక్తి చూడండి, రాత చూడండి. దావీదైతే చూసినాడు కానీ పాపలు పడిపోయినాడు, కానీ ఏవో భక్తుడు చూసినాడు కానీ ఒక నిబంధన చేసుకున్నాడు పిల్లల. కాబట్టి దేవునితో సవాసం చేసే మనం భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం భక్తి లేక ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడుగా, దేవునికే భయపడను పోమ్మా నీవెంత లెక్కనగా న్యాయపత్రం చూస్తున్నాం పిల్లరా. లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక న్యాయపతి ఉన్నాడు. దేవునికి భయపడకుయు, మనుషులను లక్ష్య పెట్టకుయు. ఈ విధరాలు వచ్చి న్యాయం తీర్చు కానీ చాలా గమనించండి. ఆ పట్టణంలో దేవునికి భయపడిన అంటున్నాడు, మనుషుల్ని లక్ష్య పెట్టనంటున్నాడు. దేవునికి భయపడవాడు మనుషులు ఏమీ కేర్ చేస్తాడు కదా, సహాయమే. కానీ అలాంటి వ్యక్తి ఒక దినం అనుకున్నాడు, దేవుడు మొదలుపెట్టి వాళ్ళ మొర ఆలకించి ఒక న్యాయం తీస్తాడు కాబట్టి నేను ఎందుకు ఇంకే న్యాయం చేయకూడదని ఒక తీర్మానించుకోనట. అదే నిజమైన మార్పు పిల్లల. కాబట్టి మీరు సంఘానికి ఎన్ని నెలలు వస్తున్నాడు కానీ మీరు ఎంత మార్పు వచ్చిందని చాలా ప్రాముఖ్యంగా అడుగుతున్నాడు దేవుడు. నీ హృదయం ఎలా ఉంటుంది, మన హృదయం ఎలా ఉంటుందో ఒకసారి పరిచయం చేసుకో. కాబట్టి ప్రియ సంఘమా, సంఘాలు ఎన్ని ఉన్నాయి కదా, సంఘాలేమి మనం క్రీస్తు సంఘం అంటే పర్వత రాజ్యానికి పోవు. క్రీస్తులో నీ ఉంటేనే తప్ప ఉంది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 11వ వచనంలో 7 సంఘాలు ఉన్నాయి. ఆఖరి సంఘం లవోదిక సంఘం. అది ఎలాంటి సంఘం అంటే దేవుని బొత్తిగా భయమలేని సంఘంగా కనబడుతుంది. ప్రకటన 3:14 వచనం అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానే నువ్వు ఎచ్చగానే నులివెచ్చుకున్నావు కాబట్టి నా నోటి నుండి ఉన్ని వేదచ్చరా అంటున్నాడు. కాబట్టి నీకు ఎలా ఉంటున్నావు ఒకసారి పరిచయం చేసుకో. ఈ లవోదిక సంఘం దేవుని తలుపు వేసి బీగం వేసుకొని డిస్కో డ్యాన్స్ చేస్తుంది. ఈనాడు యవనస్తులు ఎలా ఉంటున్నారంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నారు పిల్లల. ఇప్పుడు నెత్తి ఎక్కడ ఉంది, సిమెంట్ నెత్తి అంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు సిమెంట్ రోడ్ ఎక్కడ తలపైకి వచ్చింది. కటింగ్లు ఎలా ఉంటున్నావు అంటే ఊళ్ళు పోతే అంత సిమెంట్ కటింగ్లే ఉన్నాయి. యవనస్తులు
చాలా బొత్తిగా చెడిపోయిందండి. దేవుని భయం లేదు, భక్తి లేదు. అలాగా లౌకిక సంఘంలో ఉంటున్నాము మేము. అందుకే నా ప్రకటన 3:20 అంటున్నాడు, ఇదిగో నేను తలుపులతో నిలిచి తడుతున్నాను, ఎవరైనా స్వరమిని తలదీసేలా నేను నాతో కలిసి వారితో భోజనం చేస్తున్నట్టు అని లౌకిక సంఘము ఘోరమైన సంఘముగా కనబడుతుంది. కాబట్టి యవ్వనస్తుల బహుభయంకరంగా ఉంటున్నావు. నీ కఠినంగా చూసే దేవుని హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఈ శల్యులు వచ్చినప్పుడు పాపము ఎక్కువైంది పిల్లరా. ఇష్టారక పాపం ఎక్కువైపోయింది, మోసాలు ఎక్కువైపోయింది, విచారణ ఎక్కువైపోయింది. బహుభయంకరమైన కాలంలో ఉంటున్నాడు మానవు. గ్రహించుకో, దేవుని భయం ఉంటే అలాంటి నువ్వు దూరపరుచుకుంటున్నావు. నన్నంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నంతగా నిన్నెరిగితివో, నిన్నంతగా మరచితివో, గలనా చెప్పగలనా దాయన దాయగలనా అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరం నన్నంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నంతగా నివెరిగితివో, నిన్నంతగా మరచితినో. కాబట్టి ప్రియ సంగమా, ఒక మాట చెప్పాను, ముగిస్తా సమయం. మరి అయ్యగారు సమయం చెప్పలేదు, కానీ సమయం నేను అడిగే చెప్పేది ఇది ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే సమయం చాలా శ్రేష్టమైన. ఈ రోజంతా అయిపోయింది కదా బైబుల్, నీకు మార్పు పొందలేదు, కానీ దేవుని యొక్క వాక్యం చాలా బహు భయంతో మనం వినాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివి మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు కాదు కానీ నీ భయం, ఈ చర్చలు ఉన్నంత వరకు కాదు నీ భక్తి. ఎల్లప్పుడూ నీవు ఇంటిలో ఉండొచ్చు, ఎక్కడ విన్నా కూడా దేవుని భయం ఉండాలని అపోస్తలుడైన పౌలు అందుకంటున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, ఇక్కడ ఉన్నంత వరకు కాదు లేక నేను ఉన్నంత వరకు కాదు కానీ నేను లేని ఈ కాలమందు మీరు భయంతోనూ వణుకుతోని మీ సొంత రక్షణను కొనసాగించగలిగింది. కాబట్టి మనము భయం ఉంటే భక్తి నేర్పిస్తుంది కదా, భయం ఉంటే విధేయత నేర్పిస్తుంది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, ప్రయాణించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, వెండి తాగడిపోవును బావి యొద్ద చక్రం పడిపోవును, వెండి తాగడిపోవును బావి యొద్ద చక్రం పడిపోవును,
ఇంతలో కన్నబడి అంతలో మాయమై, ఇంతలో కన్నబడి అంతలో మాయమై, నీటి బుడగ వంటిదిరా జీవితము, నీటి బుడగ వంటిదిరా జీవితము, విసరి వెళ్ళి గాలి వంటిది, విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. మంచి పిల్లల ఏకైకమైన దేవుడు జీవితంగా సమావేశించిన అయ్యగారికి ఒకసారి వందలు. ఇప్పుడు సమయాన్ని అయ్యగారు చెప్తున్నాను.